Hi, hello, welcome to my page. Let's grow together with knowledge. మనం ముందు వీడియోలో బీవాక్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు బీవాక్స్ వర్సెస్ సోయా వ్యాక్స్ అసలు ఏంటి డిఫరెన్సియేషన్ అనేది చూద్దాం ఈ వీడియోలో. సోయా వ్యాక్స్ వర్సెస్ బీవాక్స్ రెండు న్యాచురల్ రిసోర్స్ నుండి వచ్చేది. కానీ సోయా వ్యాక్స్ అనేది ప్లాంట్ బేస్డ్, బీవాక్స్ అనేది హనీ కోంబ్ నుండి వస్తుంది. ఇదేంటి, దీని నుండి ఈ సీడ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని దాన్ని రెన్యూబుల్ రిసోర్స్లోకి అవన్నీ మార్చి సాలిడ్ సోయా ఫ్లేక్స్ కింద మనం ఇది ప్రాసెస్ చేస్తాం. ఇక్కడ ఏంటి, హనీ కోంబ్ నుండి బీన్ అనేది సెగ్రేట్ చేసి బీని సెగ్రేట్ చేసి దాన్ని ఫిల్టరేషన్ అవన్నీ చేసి ప్యూరెస్ట్ ఫామ్లోకి మార్చి అప్పుడు బీవాక్స్ బ్లాక్స్ కింద ఫామ్ చేస్తాం. దీని ఎపీరియన్స్ ఎలాగుంటుంది, ఆప్టిక్ ఆర్ మ్యాట్ అండ్ సోయా క్యాండిల్ అంటే కామన్ యూసేజ్ క్యాండిల్ ఎలాగుంటుందో అదే మాదిరిగా ఉంటుంది. కాకపోతే బీవాక్స్ అనేది గ్లాసీ ఫినిష్తో ఉంటుంది అండ్ గోల్డ్ కలర్ ఫ్లోరల్ హనీ టైప్లో ఉండి కొంచెం అరోమేటిక్ స్మెల్, మంచి స్మెల్ లాంటిది వస్తుంది. రెండు బర్నింగ్ క్యారెక్టరిస్టిక్స్కి వచ్చినప్పుడు బోత్ ఆర్ బయోడిగ్రేడబుల్. క్లీన్ బర్నింగ్ ఇదేమో చిన్న లో స్మూత్ ఇస్తుంది. కానీ ఇది బీవాక్స్ అనేది మినిమల్ స్మూత్, ఎక్కడో ఇది అనేది చూస్తాం అన్నమాట. ఇదేమో నాన్ టాక్సిక్, బీవాక్స్ కూడా నాన్ టాక్సికే. ఇదేమో గ్రేట్ అంటే ఇది సెంట్ అనేది ఇందులోకి మనం పర్ఫ్యూమ్ సెంట్ అనేది మనం కలుపుతాం కదా, కలిపి అది వెలిగించి మెల్ట్ అవుతున్నప్పుడు ఆ సెంట్ అనేది మంచిగా త్రో చేస్తుంది. కానీ ఇది న్యాచురల్ అరోమా దీంట్లో ఉంటుంది కాబట్టి అది మెల్ట్ అవుతున్నప్పుడు ఆ న్యాచురల్ దీంట్లోనే ఆ స్లోగానే అరోమా అనేది మనకు బయటకు వస్తుంది. దీనికి ఏంటి, హైయెస్ట్ కావాలి మెల్టింగ్ పాయింట్. దీనికి అంత మెల్టింగ్ పాయింట్ అనేది అవసరం లేదు. మినిమల్ బేసిక్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ ఇనఫ్ ఫర్ సోయా వ్యాక్స్. దీని వ్యాక్స్ ఇది అనేది కొంచెం అంటే కంపేర్ టు మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను, బీవాక్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సాలిడ్ ఫామ్లో ఉన్నా కూడా ఒక సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది. సోయా వ్యాక్స్ కూడా సాఫ్ట్నెస్ ఉంటుంది, కానీ కంపేర్ టు బీవాక్స్ ఇది కొంచెం సాలిడ్గా ఉండేటట్లుగా ఉంటుంది అన్నమాట. మన సోయా వ్యాక్స్ అనేది మనం ఈ క్యాండిల్స్లో వీటిల్లోనే యూజ్ చేయగలం. కానీ బీవాక్స్ అనేది మనం వుడెన్ ఫినిషెస్లోని, క్యాండిల్స్లోని, కాస్మెటిక్స్లోని, సీలింగ్ వ్యాక్సెస్లోని కూడా యూజ్ చేయగలరు. ఓకేనా. మెయిన్ ఏంటంటే ఈ బీవాక్స్ అనేది హయ్యర్ హీట్ రెసిస్టెన్స్ని హోల్డ్ చేస్తుంది. సోయా వ్యాక్స్ అనేది ఇదేం అవసరం లేదు. ఓకేనా. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఇఫ్ యూ లైక్ ఇట్. Thank you so much.